నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా హెడ్లైన్స్. మత్స్య సంపద వినియోగం పెంపునకు మార్కెటింగ్ సౌకర్యాలు విస్తరణ. ఏపీ హోంమంత్రి తానేటి వనిత వెల్లడి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబీ ప్రధాన సూత్రధారి. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసిన సిఐడి. ఒలింపిక్ లో మెడల్ గెలిచి డోపింగ్ లో దొరికిపోయినట్లుగా బాబు పరిస్థితి. ఏపీ పాడి పరిశ్రమ వృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు వ్యాఖ్య. బాబు అక్రమ్ అరెస్టుతో వైసీపీ పతనం ప్రారంభమైనట్లే. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, ఏపీలో మత్స్య సంపద వినియోగాన్ని పెంచేందుకు అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తరించే లక్ష్యంతో సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. రాజమండ్రిలో ఆక్వా అండ్ సీ ఫుడ్ ఫెస్టివల్ మంత్రి కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడంలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి రాజమండ్రిలో సీ ఫుడ్ ఫెస్టివల్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం, దీని ద్వారా మరి ఈ రోజున ఇక్కడ ముఖ్యంగా మన ఆంధ్రాలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఈ సీ ఫుడ్ని ఎలా వాళ్ళు తినాలి, ఎలా ఉపయోగించుకోవాలంటే సగటున సంవత్సరానికి వచ్చి ఒక మనిషి తినే సీ ఫుడ్ని కూడా ఇక్కడ మన వాళ్ళు తినట్లేదు కనుక వాళ్ళందరూ తినాలి అని చెప్పడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర మరి సముద్రం ద్వారా వచ్చిన సంపద అంతా కూడా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడ మన వాళ్ళు తినేది చాలా తక్కువ. ఈ రోజున ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్, ఫ్రెష్గా అంటే సముద్రం నుండి ఎటువంటి కృత్రిమంగా తయారు చేసింది కాదు, అలా పండించింది కాదు, సహజసిద్ధంగా వచ్చిన పంట కనుక అది చాలా హెల్దీగా ఉంటుంది. దాంట్లో కాల్షియం రిచ్ ఉంటుంది, అట్లనే విటమిన్ ఈ ఉంటుంది. కనుక వీటన్నిటినీ మనకి శరీరానికి చాలా అవసరం కాబట్టి వాటిని మనము తినాలి అనేది ఇక్కడ ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం. అంటే విదేశాలలో ఎంత అంటే వాళ్ళు ఎగుమతి చేయడానికి, వాళ్ళు వ్యాపారం చేయడానికి ఉపయోగించుకుంటున్నారే తప్ప ఇక్కడ మనము స్థానికంగా మనము ఉన్న సంపదని వినియోగించుకోలేకపోతున్నాము. కనుక ఇక్కడ మనం అందరం కూడా ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్ పెంచడం కోసం, వీళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ఫెస్టివల్ తీసుకోవడం జరిగింది. దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వం నుండి కూడా ప్రతి ఒక్కరు స్టాల్స్ నడిపించుకోవడానికి వాళ్ళకి సబ్సిడీ రూపంలో కూడా ఈ రోజున ప్రభుత్వం చేయూత అందిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన కలిగి చక్కగా ఆ ఫుడ్ తింటూ హెల్దీగా ఉంటూ ఇక్కడ లోకల్గా డొమెస్టిక్ మార్కెట్ని పెంచుకునే దానికి కూడా అవకాశం ఉందని తెలియజేయడానికి ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నాయమ్మా, సబ్సిడీ రూపంలో స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే రైతులు పండించిన దాన్ని మార్కెట్లోకి పంపించడానికి స్టాల్స్ రూపంలో వాళ్ళు పెట్టుకునే దానికి వాళ్ళకి సబ్సిడీ అందిస్తున్నాం కనుక ప్రభుత్వం నుండి వాళ్ళు హ్యాపీగా ధైర్యంగా ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఫస్ట్ లో ఒక స్టాల్ పెట్టారు కదా. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఏపీ మంత్రి బొత్స నారాయణ స్పందించారు. రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఈ అరెస్ట్ జరిగిందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే సిఐడి అరెస్ట్ చేసిందని, ఆయన ఏ తప్పు చేయకుంటే నిప్పులాంటి వ్యక్తి అయితే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. ఏ విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అవినీతికి పాల్పడిన వారిని శిక్ష పడవలసిందేనని అన్నారు. చట్టాన్ని ఎవరు అతిథులు కాదన్నారు. బాబు అవినీతి చేశారని ఆధారాలు ఉండడం వల్లనే అరెస్టు చేశారని అన్నారు. దాంతోపాటు సిమెంట్స్ సంస్థ కూడా ఇది మాకు సంబంధం లేకుండా ఇది జరిగింది, మా పేరుని ఉపయోగించుకున్నారు అని చెప్పని వారు కూడా దాని మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంలో వచ్చి దర్యాప్తు జరిగిన తర్వాత, వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత ఎవరైతే దాంట్లో బాధ్యులై ఉన్నారో వారిని చట్టం దాని పని చేసుకుపోతుంది.
ఏది చేసినా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగా జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని చట్టాన్ని చేతితో తీసుకొని ఈ ప్రభుత్వం ఏమీ చేయదు. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాంట్లో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు శిక్షించబడవలసిందే. ఇది రాజ్యాంగంలో ఉన్న అంశం ఇది. సో ఆ ప్రకారమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైనా సరే అంతే. అది ఎవరు కూడా చట్టాన్ని అతీతం కాదు, అందరూ కూడా చట్టాన్ని లోబడే ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. మరి ఆయన అతిక్రమించారు కాబట్టి, అవినీతి చేశారు కాబట్టి ఈ కార్యక్రమం సరే. ఖండించడము చేయడం అనే కంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు కదా, నేను నిప్పులాంటి వాడిని, లేకపోతే నేను న్యాయస్థానం ఉన్నాయి కదా, న్యాయస్థానం చట్ట దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, అవి చేస్తున్నారు. ఆ ప్రకారమే మీరు చర్య తీసుకున్నాను తప్ప చట్ట ప్రకారమే చట్టం రీతిలో ఆయన అందులో దర్యాప్తు సంస్థల్లో మరి ప్రమేపసి ఉంది కాబట్టి, అవినీతికి అంశాలు తెలిసాయి కాబట్టి, దాంట్లో వారు బాధ్యతను తీర్చారు కాబట్టి అధికారులు తీసుకున్నారు. చిన్న అధికారి లేదా ఒక డిఐజీ స్థాయి అధికారి వెళ్ళాడు. డిఐజీ స్థాయి అధికారి వెళ్ళినప్పుడు మరి దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అది అందుకని ఎవరో ప్రతిపక్షాలు చెప్తారు, ప్రతిపక్షాలు మీరే అన్నారు ప్రతిపక్షం మరి వాళ్ళకి ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా పొగిడితే ఈ రోజు వచ్చి దాన్ని వాళ్ళు ఏదో ఇంకోలా అన్నాయి. కాబట్టి చట్ట ప్రకారమే ఏ కార్యక్రమం చేసినా జరుగుతుంది. అవినీతి చేసేవారిని ఎవరిని కూడా మరి ఉపేక్షించే అంశం లేదు. చట్ట ప్రకారం చట్టం దాని పని చేస్తుంది. చేస్తారండి, చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయండి, న్యాయస్థానాలు ఒప్పుకుంటాయా? చేస్తారా అధికారులు? అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే సరే. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఒలింపిక్ లో మెడల్ గెలిచి డోపింగ్ లో దొరికిపోయినట్లుగా ఉందని ఏపీ పశు సంరక్షణ శాఖ మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ నోటీసుల అంశంపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నా చంద్రబాబు మాత్రం మౌనంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అత్యవసర పాత్రికేయ సమావేశానికి గల ముఖ్య కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2 పరిణామాల మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మొదటిది ఏంటంటే, చంద్రబాబుకి షాపూర్జీ పల్లోంజీ అన్నటువంటి గ్రూప్ నుండి, ఎల్ఎన్టీ అనేటటువంటి కంపెనీ నుండి ఏ రకంగా హవాలా పద్ధతిలో ముడుపులు చేరినాయి, కాంట్రాక్టులో కమిషన్లు చేరినాయి అన్నటువంటి అంశం. రెండోది, మొన్న పొంగనూరులో జరిగినట్టే నిన్న భీమవరంలో ఒక రకమైనటువంటి విధ్వంసం, పప్పుగాడి పాదయాత్ర, అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మొన్న ఎప్పుడో చంద్రబాబు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు రేపు ఎల్లుండి అరెస్ట్ చేసేస్తారు, ఇది వైసీపీ కుట్ర అనడమే కాకుండా ఇంకొక మాట అన్నాడు, నేను నిప్పు, మీకు దమ్ముంటే లొసుగులను పట్టుకోండి అన్నాడు తప్ప నేను తప్పు చేయలేదని చెప్పేసాను. లొసుగులు పట్టుకోవాలట, చేతనైతే నిరూపించాలట. ఇది చంద్రబాబు వరుస. నేను అంటాను, చంద్రబాబు పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఒలింపిక్ మెడల్ గెలిచి చివరికి డోపింగ్లో దొరికిపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చంద్రబాబు. పరుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడని తెహల్కా అన్నటువంటి ఒక పత్రిక అప్పుడు ఎప్పుడో బయటపెట్టిందా లేదు? ఈ ఎంటైర్ వ్యవహారంలో చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ అన్నటువంటి వాడి పాత్ర చాలా ప్రముఖంగా మనకు వినిపిస్తుంటుంది. ఇదే శ్రీనివాస్ మీద గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 2000 కోట్లు లెక్కపత్రం లేనటువంటి ఆదాయము ఉంది అన్నటువంటిది చూపించలేదు ఒక 3 years బ్యాక్.
అదంతా ఎవరి జేబులోకి వెళ్ళింది? చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి సీఎం జగన్ ఆనందం పొందుతున్నారని, కానీ ఈ ఘటనతో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ శ్రేణులు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి వీధుల సందులో బాబు గారికి సపోర్ట్ చేస్తూ నినాదాలు చేస్తున్నాం. బాబు గారు ఒక్కరే కాదు, మేమందరం ఆయన చెప్పి ఆయనకి అనేక రకాలుగా మన మద్దతు పలుకుతున్నాం. వాళ్ళందరికీ పేరు పేడ శంకుస్థాపన చేసి జెండాలు ఊపి స్టోన్ వేసి కట్టలు తీసి మా అబ్బాయి అని చెప్పుకుంటున్నారు. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మార్క్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ తీసేయలేరు. ఈ రోజు మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయం, ఇది మనమందరం గమనించాల్సిన అంశం. మద్యం మన రాష్ట్రంలో ఈ రోజు మద్యం గురించి ఏ విధంగా జరుగుతుందో మనందరికీ తెలుసా లేదా? అంతకు ముందున్నటువంటి బ్రాండెడ్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? ఒక్కటి లేదు. ఈ రోజు మీకు చెప్తున్నాను, ఇది చాలా ప్రజల్లోకి మీరు తీసుకెళ్లాలా, మీరు జాగ్రత్తగా ఉండాలా. పురుగు మందులు తయారు చేసేటటువంటి మూతబడిన కంపెనీలను తీసుకొని ఆ కంపెనీల్లో ఈ రోజు స్పిరిట్ డైరెక్ట్ గా, ఇంకా అదంటే విషం తాగినట్టే, ఆ స్పిరిట్ ని కలిపి 15 రూపాయలకి బాటిలింగ్ కాస్ట్ చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్ దాన్ని 150 రూపాయల నుంచి ఇంకా రకరకాలుగా ఏ రేట్లకు అమ్ముతున్నారో మనందరికీ తెలుసు. మొన్న చంద్రబాబు నాయుడు గారి సభలో ఒక స్టూడెంట్, ఒక అబ్బాయి చదివాడు మొత్తం. సార్ ఇది ప్రెసిడెంట్ మెడల్ కంపెనీలు తెచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏం కంపెనీలు తెచ్చారంటే ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బీర్, ఇట్లా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే యంత్రాల్లా వాలంటీర్లు వ్యవస్థ పనిచేస్తుందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు వాలంటీర్లు వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లు చేసే సేవలు ప్రజలకు తెలుసునని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు. వాలంటీర్లపై బురద చల్లడం, ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లతో నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. సొసైటీ బిల్డింగ్కి వచ్చి దాని లోపలికి వచ్చి మా మీటింగ్ జరిగేటప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చోవడం చూసి అక్కడ ఏం జరుగుతుందో అని కూడా గమనించి ఏమి చెప్పకుండా మళ్ళీ కిందకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా 3 ఆరోపణలు చేశారు. ఒకటి వచ్చి సెలవు రోజు మీటింగ్లు ఎవరు పెట్టుకునేది అని, అది కూడా అధికారులు లేకుండా వాలంటీర్లు నాయకులు ఎందుకు కలుస్తున్నారు అని ఒక అలిగేషన్ చేశారు. రెండోది, ఇక్కడ ఓటర్లు అంటే టీడీపీకి అనుకూలంగా ఉండే ఓటర్ని ఈ మీటింగ్ ద్వారా వాళ్ళని తీయడం ప్రయత్నిస్తున్నామని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్కి ఆయనకి తెలుసో తెలీదో ఇప్పుడు దాకా గత సంవత్సరం నుంచి గడప గడప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజు అనేది మండే కానీ ట్యూస్డే అని ఎప్పుడు చూసుకోకుండా దాదాపు 20% సండేనే జరిగింది.
అంటే ఆదివారం రోజునే మా గడప గడప కార్యక్రమాలు కూడా జరిపించాం. ఒకరోజు సెలవని, ఒకరోజు పండగని అదేమీ లేకుండా మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఈ పథకాలని అందాయా లేదా, ఎవరికన్నా ఇబ్బంది ఉందా, వాళ్ళకి ఇంకా ఏమన్నా సహాయం చేయగలుగుతామా, ఇవన్నీ ఎక్కువ చూస్తూ మేము పనిచేస్తూ ఉంటే ఆయన ఎవరంటే నేను మీ ద్వారా అడుగుతున్నాను, మమ్మల్ని ప్రశ్న. టీడీపీ నేత లోకేష్ యువగళ్లం పేరుతో వెళ్లిన ప్రతి చోట రెచ్చగొడుతున్నారని విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. గుణదలలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకేష్ గొడవ పేరుతో రాజకీయాల్లో ఒక నూతన ఒరవడిని మొదలు పెట్టారని ఆరోపించారు. రౌడీ షీటర్లు, గూండాలను తయారు చేసే ఫ్యాక్టరీలా టీడీపీని మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ దగ్గర ఏదో ఒక హీరోలుగా ప్రవర్తించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్పుకుంటాం. ఈరోజు మేమందరం గారు అనుకున్నాం, ఎందుకు నారా లోకేష్ ఈ విధంగా ప్రసంగాలు చేస్తున్నారని చెప్పాను. ఆయన చేపట్టిన ఏదైతే పాదయాత్ర యువగలం ఉందో, జనాలు లేక, కార్యకర్తలు రాక, నాయకులు పాల్గొనక, దాని వంక చూసేవాళ్ళు లేక ఈరోజు వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తలని రెచ్చగొట్టి పోలీసుల మీద దాడులు. ఈరోజు నిన్న భీమవరంలో ఏదో పెద్ద ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పరచుకున్న పాత బ్యానర్లు ఉన్నాయి, అంటే తను వెళ్ళే మార్గంలో కూడా ఏది ఉండకూడదని చెప్పని ఒక నియంత్ర ద్వారంలో ఆ బ్యానర్లు చింపేస్తాం, రాళ్లతో దాడి చేస్తాం, బీరు బాటిళ్ళు తెచ్చుకుని కొడతాం, కర్రలతో దాడి చేస్తాం. ఈ విధంగా తండ్రికి తగ్గ తనయుడని ఏ విధంగా అన్నాలో లోకేష్కి దీనికి సరిపోతుంది. మొన్నేమో పుంగునూరులో చల్లా బాబు అని ఆయన ద్వారా అక్కడ చంద్రబాబు పోలీసుల మీద దాడులు చేపించి, జనాల మీద దాడులు చేపించి, కళ్ళు పోగొట్టి, తలకాయలు పగలగొట్టి ఆ విధంగా చేస్తే ఈరోజు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని ఇక్కడ చింతమనేనితో పోలీసుల మీద దాడులు, పాప అమాయక ప్రజానికం మీద దాడులు చేస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. ప్రజానికం ఒక్కళ్ళ ద్వారా యువగలం పాదయాత్ర గురించి పట్టించుకోవట్లా. ఈరోజు టీడీపీ నేత చంద్రబాబు అక్రమ అరెస్టు అప్రజాస్వామికమని కర్నూలు జిల్లా అల్లూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ వ్యాఖ్యానించారు. సైకో జగన్ ప్రభుత్వం తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేసి ఎటు తేల్చకుండా హైడ్రామా ఆడుతుందని మండిపడ్డారు. బాబు అక్రమ అరెస్టుపై అల్లూరు అంబేద్కర్ సర్కిల్లోని బస్టాండ్ సమీపంలో ఆమె ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసేంత వరకు, నారా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసేంత వరకు వాళ్ళ ఆదరణ తట్టుకోలేక వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేస్తున్నాము అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ పనులు చేస్తారు. మీరు పూర్వలేక అరెస్ట్ చేస్తున్నారు. మీరు ఏం చేశారు? మీరు ఒక పథకాన్ని కూడా మీరు భవిష్యత్తు గ్యారెంటీ ఒక్కరికి ఆర్డర్ తీసుకొచ్చి ఈ విజన్ అనేది మీరు అదేవిధంగా ఇక్కడ చేస్తారు. ఆయన అరెస్ట్ చేయించినారు. వేరే విధంగా కాదు. ప్రజలందరూ కూడా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చూస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఇది చేస్తున్నారు అని. కానీ ఒక్కరికి కూడా ఎంతసేపు ఉన్నా కూడా ఇది వాళ్ళ అదేవిధంగా ప్రజానికాన్ని అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కూడా హింసించి మీరు ఎక్కడ చూసినా చేసి ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా రేపు ఇదే కక్ష మళ్ళీ తీర్చుకోరు అని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకంటే మీరు నేర్పించిన గుణపాఠం రేపు మళ్ళీ మా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇదే విధంగా చేస్తామని.
2024 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి దిగే వరకు తన చొక్కాకు నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన తెలుపుతూనే ఉంటానని ఏపీ టీడీపీ నాయకుడు అక్బర్ బాషా అన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి కేరళ హాస్పిటల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దుర్మార్గపు ప్రభుత్వం తెలుగు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులో బనాయించి అరెస్టు చేయడం దారుణమని, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా అన్నారు. పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక అసహనంతో అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని అభివర్ణించారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు గాను కేవలం 5 సీట్లు కూడా గెలుపొందని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్ల నాగరాజు, మోహన్, కాశినేని, ఒబ్బులేసు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వమేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు లండన్లో కూర్చొని వీడియో ఆంధ్రప్రదేశ్ లో మీ చరిత్ర అయిపోయింది. ఇంకా మీరు ఏమనుకుంటున్నారో మా చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో పోయింది. జాగ్రత్త మీరు ఎవరిలో వచ్చింది రాక్షసి మీరు చేసేదంతా గుండాయిజం. రాక్షసి రెడ్డి గారు అది అన్నీ నువ్వు కూడా అట్టే చేస్తున్నావు. ప్రజల సానుభూతి లేదు, సానుభూతి కోల్పోయావు. తండ్రి కూడా పర్మిషన్ లేకుండా నీ చట్టాన్ని నీ చేతులు పెట్టుకొని నిర్బంధించి చట్టాన్ని అదే నిన్న పులివెందులో జరిగిన సంఘటనలో ఒక కాలుష్యంగా ఉన్న ఎస్ఐ గారి పోయినారు. అక్కడికి నాగరాజు పొలంలో నరికి మరకింది. అది నీ చట్టం, నీ ప్రభుత్వం. ఇంత నీచమైన ప్రభుత్వం ఎక్కడా చూడలేదు. మేము కూడా 1982 నుంచి మేము రాజకీయంలో చూస్తున్నాము. మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత అరాచక రాజకీయాలు చేయలేదు. నీవు ఎందుకు చేసుకుంటున్నావు? దగ్గరకు వచ్చేది చేసుకుంటున్నావు. జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలంతా 90 ఏళ్ళ మంత్రులు కూడా నాయన చంద్రబాబు అరెస్ట్ చేసినారా అని ఒక ముఖ్యమే మా చల్లం నీళ్లు పెట్టారు. ఈ పరిస్థితి ఇంత దిగజారిపోయింది. ఎవరిలో కూడా ఉంటా నీ కూడా పతనానికి కారణమైన జై తెలుగుదేశం, జై. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం కోంపల్లి చౌరస్తాలో నిరసన తెలిపారు. సీనియర్ నాయకుడు గోపి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అధినేతను విడుదల చేసే వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగేష్, జావీద్, కుమార్, మహేందర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद चंद्रबाबू जिंदाबाद, जिंदाबाद जिंदाबाद चंद्रबाबू जिंदाबाद. आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो. చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలి. చంద్రబాబు నాయుడు వెంటనే, చంద్రబాబు నాయుడు వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలి. చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలి. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారము. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా నిన్న నుంచి కూడా చాలా బాధాతప్త హృదయంతో ఉన్నాము. ఇప్పటి వరకు అందిన వార్త ప్రకారం 6 మంది గుండెపోటుతో మరణించారు. ఆ వార్త విని, ఆ టీవీలలో ఆ న్యూస్ విని, అయ్యో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమా, ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ అన్యాయము, ఇదెక్కడి పాపం అని చెప్పి చాలామంది బాధపడ్డారు. ఇవాళ ఏపీలో కూడా ప్రతి ఇంటింటికి కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వము ఈ కక్ష సాధింపు చర్య ఏందో అర్థమవుతలేదు. డే 1 నుంచి కూడా ఎప్పుడైతే జగన్ అధికార పార్టీలోకి రావడం, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే
ఆ కూల్చివేతతో స్టార్ట్ చేసిండు. ప్రతిదీ కూడా ఈ రోజు నుంచి అక్కడ ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేదు. అవన్నీ అభివృద్ధి గురించి చూడకుండా నాయకులను అరెస్ట్ చేయడము, లోపలేయడం ఇదే పనిగా పెట్టుకున్నాడు ఆయన. ఇవాళ పెట్టుకొని ఆయన లండన్ పోవడము, అక్కడి నుంచి ఆయన పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు. ఇవాళ 73 సంవత్సరాల వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు, 15 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ ఉన్న వ్యక్తి, 3 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎందరో నాయకులను తయారు చేసిండు. ఇలా ప్రధానమంత్రులను కూడా సెలెక్ట్ చేసిండు. మన బీసీ అభ్యర్థులను ఇక్కడ స్పీకర్ని కానీ, అక్కడ పార్లమెంట్లో స్పీకర్ని కానీ సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి రావడము చాలా బాధాకరం, చాలా బాధాకరం. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా నిన్న నుంచి చాలా బాధపడుతున్నాం. వరంగల్ పోచమ్మ మైదానంలోని పోచమ్మ తల్లి దేవాలయంలో 4వ ఆదివారం రోజున 50,000 మంది బోనాలు సమర్పించినట్లు ఆలయ అధ్యక్షుడు ఆకారపు మోహన్ మీడియాకు తెలిపారు. శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా నగరంలోని 10 డివిజన్ల మహిళలు, ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారని తెలిపారు. మళ్లీ వచ్చే బుధవారం ఆఖరి రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మర్రిపెల్లి రామయ్య, ఇజగిరి సత్తమ్మ, నాగపురి లక్ష్మణ్, ఆకారపు భాస్కర్, ఆకారపు రాజమ్మ, యనగందుల బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం పోచమ్మ కనకదుర్గమ్మ బోనాల పండుగ సందర్భంగా ఇది లాస్ట్ 6వ వారము. మరి జనాలు బోనాలు ఎత్తుకొని 10 డివిజన్ నుంచి వెళ్ళి మహిళలు బోనంతో దాదాపుగా 50,000 బోనాలు ఈరోజు రావడం జరిగింది. ఇది మహా మరి పవిత్రమైనటువంటి మహా మహిమ కలిగినటువంటి ఈ పోచమ్మ తల్లి దేవాలయం. ఈ పోచమ్మ తల్లి దేవాలయం కాకతీయుల నుండి మరి అనేకమైనటువంటి ఇలాంటి ఏమి రాకుండా ప్రజలను కాపాడుకుంటూ, ప్రజల కోరికలు తీర్చుకుంటూ ప్రతి సంవత్సరం దినదినం అభివృద్ధి చెందినట్టు ప్రతి సంవత్సరం మరి ఈ బోనాలు పెరగడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా మరి ఈ రోజు ఆదివారం సుతా పెద్ద ఎత్తున మరి మహిళలు బోనాలతో రావడం జరిగింది. మరి కాబట్టి మళ్ళా వచ్చే ఒక బుధవారం ఉన్నది. ఆ బుధవారం సుతా జనం వస్తారు, అమావాస్య నడుస్తూ జనం వస్తారు. కాబట్టి అమావాస్య తోటి ఈ పోచమ్మ శ్రావణ మాసం అయిపోతుంది. కాబట్టి ఎవరైనా చేయని భక్తులు ఎవరైనా ఉంటే ఆ రోజు వచ్చి బోనాలు చేయాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఆలయ కమిటీ మరి ఈ విధంగా గుడి ఎవరో అభివృద్ధి చెందేందుకు మరి బసరాజ్ సారయ్య గారు, మరి స్థానిక కార్పొరేటర్ కుమార్ గారు చాలా కృషితోటి మరి గుడి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కుమ్మరి పూజారులంగా మరి కుమ్మరి భక్త మండలి తరఫున బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్య సంపద వినియోగం పెంపునకు మార్కెటింగ్ సౌకర్యాలు విస్తరణ, ఏపీ హోంమంత్రి తానేటి వనిత వెల్లడి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబీ ప్రధాన సూత్రధారి, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసిన సిఐడి. ఒలింపిక్ లో మెడల్ గెలిచి డోపింగ్ లో దొరికిపోయినట్లుగా బాబు పరిస్థితి. ఏపీ పాడి పరిశ్రమ వృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు వ్యాఖ్య. బాబు అక్రమ అరెస్టుతో వైసీపీ పతనం ప్రారంభమైనట్లే, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ న్యూస్ లక్ష్యం సమాజం.